కన్ఫర్మ్ రా, ఇది నా మర్డర్ ప్లానే చేసింది. ఏం కాదు బాయ్, నేను మాట్లాడతాను, మీరు ఆగండి. హలో మేడం, ఏంటి మీ డిస్కషన్? అసలు మచ్చుందో లేదో చూపించండి. చూపించండి. మచ్చ ఉంటే మీరాతో వెళ్తారు, లేదా ఉత్తి చేతులతో వెళ్తారు. ఏమంటావు పుల్లయ్య? అది నాకు కొంచెం టైం కావాలి. దేనికి? అట్ల కాడ వేడి చేసి వాత పెట్టుకోవాలి కదా మేడం. హ? ఏయ్, ఏంటి ఇప్పుడు వాత పెట్టుకుంటారా? సో అంటే మీరు మీరా హస్బెండ్ కానట్టే కదా? ఏయ్, అవును అవును, నేనే పెంటమ్మ మొగుడిని, నేనే. మరిప్పుడు వాత పెట్టుకోవాలని మీ బావెందుకు అంటున్నాడు? వాడు వాత పెట్టుకోవాలి అనట్లేదు, వెళ్ళి పూజ చెయ్యాలి అంటున్నాడు అంతే. పూజ ఈ టైంలో? మా గూడెంలో ఇప్పుడే చేస్తారు మేడం. 10 నిమిషాలు ఆగండి, పూజ వచ్చి వాత చూపిస్తాం. ఏముంది, మీకు మచ్చే కదా కావాల్సింది. 2 minutes. రండి బాయ్. రేయ్. బాయ్, మీరు రండి బాయ్. ఎక్కడికి రా? ముందు మీరు రండి బాయ్. రాష్ట్రాన్ని 25 ఏళ్లుగా గజగజలాడించిన మీనన్ని నువ్వొక్క దానివే గజగజలాడిస్తున్నావు. కష్టం అంతా మీరు పడి క్రెడిట్ నాకెందుకులేండి మేడం. ఇప్పుడు వాడు వాత పెట్టుకొని వస్తే నన్ను తీసుకెళ్లి చంపేస్తాడు. మీరు అది గుర్తు పెట్టుకోండి. ఏంటి డ్రాగన్, పులిలా ఉండే నువ్వు ఇలా పిల్లిలా భయపడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు, మేమున్నాం కదా. తేడా జరిగితే నేనుండను. అయినా పోలీసుల వల్ల ఫేమస్ అవ్వాలని ఎంత కష్టపడ్డాను. ఇలా పోలీసులకు హెల్ప్ చేస్తూ చచ్చిపోయి ఫేమస్ అవుతానని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ వెళ్ళి మీనన్ వాత పెట్టుకోవడం చూద్దాం, రండి. బాయ్ 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 బాయ్, నేను చెప్పేది విను బాయ్, మనకి వేరే ఆప్షన్ లేదు బాయ్. సరే కానీ. ఒక్క నిమిషం బాయ్. మేడం, వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, నేను వెళ్ళి వాత పెట్టేనా? డ్రాగన్ జస్ట్ చెప్పింది చెయ్యి. ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంత తగ్గించుకుంటే అంత నీకే మంచిది. ఓకే ఓకే. అమ్మా బాయ్ బాయ్, కొంచెం ఓడ్చుకో బాయ్. బెటరా? కెడి, మనం మచ్చుందని చెప్పింది రైట్ సైడ్ కదా? అవును, కానీ అభి కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ పెట్టేశాడే. బాయ్, ఏంట్రా? ఒక చిన్న తప్పు జరిగిపోయింది బాయ్. ఏం జరిగింది? నా రైట్ మీ రైట్ అనుకుని మీ రైట్ లో పెట్టాల్సిన వాత లెఫ్ట్ లో పెట్టేసా. సారీ బాయ్. దరిద్రుడా, నిన్ను చంపేస్తానురా. నన్ను చంపితే బయట ఉన్న జేడి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది బాయ్. అదే ఇంకొక 5 నిమిషాలు ఓడ్చుకుంటే మనం ఇంటి నుంచి బయటపడచ్చు బాయ్. ప్లీజ్ బాయ్, వినండి బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ ప్లీజ్ బాయ్. కానీ కొంచెం తిరుగు బాయ్, తిరుగు బాయ్, అయిపోతుంది బాయ్. అయ్యో, అదంత ఈజీ కాదబి. ఇక్కడి నుంచి మీరంటూ బయటపడితే అది నేరుగా జైలుకే. మీరే ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చి మరీ మా దగ్గర ఇరుక్కుపోయారు. అయిపోయింది 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 అయిపోయింది. బాయ్ 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 బాయ్. ఓ అయిపోయింది 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 బాయ్, అయిపోయింది అయిపోయింది. బాయ్ 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 బాయ్, అయిపోయింది బాయ్. ఏమైంది రయ్యా? పుల్లి ఎందుకు అలా అరుస్తున్నాడు? అరుపు కాదు మేడం, దేవునికి పూజ చేసుకుంటున్నాం. మేము దేవునితో ఇలాగే మాట్లాడుకుంటాం. మాట్లాడుతున్నట్టు లేదే. మేమొచ్చి ఒకసారి చూస్తాం. మేము పూజ చేసేటప్పుడు బయట వాళ్ళు చూడకూడదు అనమాట, మేమే వస్తున్నాం. బాయ్ 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 బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్. గొప్పడానే. పద, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి.
స్లో బాయ్ స్లో బాయ్. రా బాయ్, నువ్వు రా, నువ్వు రా బాయ్, రా నువ్వు రా. నుంచో. ఏమైంది పుల్లయ్య? ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? అంటే లోపల ధూపం ఎక్కువ వేసాము, అందుకే కళ్ళు ఎర్రబడి ఉంటాయి. ఓహో, మేడం మీకు మచ్చ చూపించాలంతే కదా. ఏం ఒక్క మచ్చ? నిమిషం. ఇందాక నువ్వు అడిగావుగా. మా ఆయన వీపు మీద ఏ వాతలు ఉండవు. మిమ్మల్ని టెస్ట్ చేద్దామని ఉత్తుత్తుకే అన్నాను. ఉత్తుత్తుగా మచ్చలేదేం లేదు. సో మీరు ఫెయిల్ అయ్యారు. పద మీరా మీనన్. మచ్చ చూడు, మచ్చ. ఏయ్! నాకేం తెలుసు బాయ్. అయ్యో బాయ్, అయ్యో పాపం. అమ్మో చంపేసావు కదరా. బాయ్, నాకేం తెలిసి బాయ్ వాళ్ళు ఎలా చేస్తారని. కూర్చోండి బాయ్, కూర్చోండి. మెల్లగా. మెల్ల కూర్చోండి బాయ్. అమ్మా అమ్మా అమ్మో అబ్బా. మేడం, వాడికి మచ్చలేదని కోపం తెప్పించాం. టెన్షన్ మీద టెన్షన్ పెట్టేశాం. మీరు వెళ్ళిపోయాక వాడు నన్ను ఏదైనా చేస్తే? ఆ మీనన్ నీడని కూడా తాకలేడు. ఏం చేసినా వాడు మీననే అన్న విషయం బయటపడిపోతుంది. సో ఆ నిజాన్ని కాపాడుకోవడానికి మీనన్ ఎంత దూరమైనా వెళ్తాడు. పైగా వాడికి ఆ వాతలు మానడానికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు నీ జోలి కూడా రాడు. ఆ లోపు ఈ నాటకానికి ఎండ్ కార్డ్ నేను వేస్తాను, సరేనా? అర్థమైంది. నాకు నో అనే ఆప్షన్ లేదని అర్థమైంది. సరే కానివ్వండి. చెప్పు దివ్యాంక. నీకు కౌశికి రూమ్ లో పెట్టమని మనీ ఇచ్చాను కదా, అదెక్కడుంది? వదిన రూమ్లోనే ఉంది. కౌశికి దగ్గర ఉండడం ఏంటి? నువ్వు దాన్ని తీసుకొని నీ దగ్గర పెట్టుకోలేదా? వదిన లంచం తీసుకుందని అన్నయ్యని నమ్మించడానికి ఆ మనీని వదిన రూమ్లోనే పెట్టాం. మళ్ళీ దాన్ని తిరిగి ఎలా తీసుకొస్తా? డబ్బులు కనిపించకుండా ఉంటే వదినకి డౌట్ వస్తుంది కదా. అనుమానం వస్తుందని కోట్ల రూపాయలు వదులుకుంటారా? అసలు ఆ బ్యాగ్ లో ఎంతున్నాయో తెలుసా? తెలీదు. 10 కోట్లు. నువ్వెప్పుడో ఆ డబ్బుని తీసుకొని ఉంటావని అనుకున్నా. తీసుకోమని నువ్వు చెప్పలేదు కదా దివ్యాంక. ప్రతిదీ నేనే చెప్పాలంటే ఎలా నిషి? ఆ డబ్బు వేరే బిజినెస్ నుంచి తీసుకున్నా. వాళ్ళిప్పుడు అడుగుతున్నారు. ఈ రాత్రికి ఎలాగైనా ఆ డబ్బుని కౌశికి దగ్గర నుంచి తీసుకో. అసలు వదిన ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టిందో కూడా నాకు తెలియదు దివ్యాంక. ఇప్పటికిప్పుడు నేను దాన్ని ఎలా కొట్టేయగలను? నాకు తెలీదు నిషి. పొద్దున్నే డబ్బు తీసుకోవడానికి వస్తా. ఏదో ఒకటి చెయ్యి. దివ్యాంక, దివ్యాంక. వదిన రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బుల బ్యాగ్ని ఎలా తీసుకురావాలి? ఏమైందమ్మీ? ఏటికి అంత టెన్షన్ పడతా ఉండవు? దివ్యాంక ఫోన్ చేసింది అత్తయ్య. వదిన రూమ్లో పెట్టమనిచ్చిన మనీ తనకి కావాలంటుంది. వదిన దగ్గర నుంచి ఎలా అయినా తీసుకోమంటుంది. ఉన్నట్టుండి ఇచ్చిన డబ్బుని తిరిగిచ్చేయమంటే ఎట్టగమ్మి? ఆ అమ్మికి తెలియకుండా ఆ బ్యాగ్ని ఎట్ట తీసుకొని రావాలి? నిషి నిషి నిషి